పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా తాత మూత వరి ఇయాలే మగిర ముంగటేసుకున్నాడు వాడుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదురా లక్ష్మి, మంది అందరు గట్ల మాటలు అంటే ఈయన ఎందుకు కూకుంటాడు కావచ్చు. వాళ్ళనే మాటలు వాళ్ళు రాసే రాతలు చూస్తుంటే నాకే కడుపంతా రగులుతుంది రాయించాను. మరి ఈయనకెందుకు ఇంత ఓపిక ఉన్నదో, ఎందుకు సపరేట్ కూకుంటాడో నాకు అసలుకే అర్థమవుతలేదు. నేనన్నా ఫోన్ చేసి ఆ సార్కు చెప్దాం అనుకుంటే నా నెంబర్ చూసి అక్క వీడియో కావచ్చు అనుకొని ఫోన్ ఎత్తుతాడో అని ఫోన్ చేస్తలేనురా. ఇట్లా కాదు, ఓ పని చేద్దాం ఆగురా, నేను చెప్తా నీకు. అగో ఇంతకీ ఆ సార్ ఎవరు? నువ్వు ఆయనకెందుకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చేద్దాం అనుకుంటున్నా పనేందో ముందుగా అది చెప్పు ముసలోడా. సిరియూత గౌరవనీయులైన మా ఎమ్మెల్యే కడియం సిరియారు సారుకు నమస్కరించి రాయినది ఏమనగా, నేను నీ ఈర అభిమాని జోర్దార్ రాములను సారు. మీరు కొన్నొద్దుల సంధి మన స్టేషన్ గణపురంలో పత్త కానత్తలేరు. మరి ఏడుంటాన్లో ఏడదింటాన్లో తెలియదు, కానీ మీరు ఒక్కపారన్న మన నియోజకవర్గానికి వస్తే మీతోటి ఒక ముచ్చట మాట్లాడదాం అనుకుంటాను సారు. ఆ ముచ్చటేదో అదే ఉత్తరంలో రాదు పెద్ద మనిషి, మళ్ళా ఆయనే వస్తే మాట్లాడు ఎందుకు చెప్పు. సరే, మన అలికుట్ట చెప్పినట్టు అదే ముచ్చట్ని ఉత్తరంలో రాస్తే కూడా అయిపోద్ది కదా. సరే, నేను రాసే ముచ్చట్ను చదువుకొని నేను చెప్పినట్టు చెయ్యుర్రి సారు. ఇంతకు ఏం చేయమంటున్నావో అది కూడా జల్దిన రాదు ముసలోడా. మీరు ఓట్లకు ముంగట కారు పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి తరపున మా ఇండలకు వచ్చి ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా గెలిచి అటెంక గోడ దునికి చెయ్యి పార్టీల శరీకాయలన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అది మా అందరికి ఎరికైన ముచ్చటే గాని ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పరాదు ముసలోడా. మంది అంటున్నట్టుగానే మీరు రాజీనామా చేయుర్రి సారు. వాళ్ళెవల పార్టీలో గెలిచి మన చెయ్యి పార్టీలో పెత్తనం చేయాల్సిన అవసరం ఏమున్నదిరా మరి సారు. కాబట్టి మా చెయ్యి పార్టీ కార్యకర్తలమైన మేము ఎంతకైనా తెగించి మళ్ళా మిమ్మల్ని గెలిపించుకుంటాం సారు. జనాలు గంతగానం రాజీనామా చేయమని అంటున్నా కూడా మీరు ఎందుకు రాజీనామా చేస్తలేరు సారు? అదే నాకు అర్థమైతలేదు. మీరు రాజీనామా చేసి మళ్ళా మన చెయ్యి పార్టీ కార్యకర్తల నడవకు రారి సారు. ఇదే రాస్తాను, అదే రాదు. అరే నువ్వు చెయ్యి పార్టీ కార్యకర్తవా లేకుంటే కారు పార్టీ కార్యకర్తవా ముసలోడా? ప్రతిపక్ష పార్టీ లేక కడియం సార్ నువ్వు రాజీనామా చేయమని చెప్పడండి. మరి లేకుంచేంది, ఆ కారు పార్టీలు బిచ్చ వేసినట్టు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పదవి మా కడియం సిరియారు సార్కు అవసరమే లేదు. దానికి రాజీనామా చేసి మళ్ళీ జనాలకు వచ్చేది ఉంటే, మళ్ళీ ఎలక్ట్కెళ్ళకు పోయేది ఉంటే మనం ఎట్లా చేసైనా చెయ్యి పార్టీ కార్యకర్తలం అందరం ఎంతకైనా తెగించి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం కారా. మరి సారు ఎందుకు అత్తలేడో ఏమో. ఇది మనం గ్యారంటీ ఇవ్వాలి సార్కు. ఇదేనా అభయం? నీ అభయం ముచ్చట అటుంచు. మీ కడియం శ్రీహరి సారు రాజీనామా చేస్తే మళ్ళా గెలుస్తాడో గెలవడో అనే భయంతోనే రాజీనామా చేస్తలేడు కావచ్చునే. అందుకే స్టేషన్ గన్పూర్ ప్రజలు చాలా మంది నీ లెక్కనే కడియం సార్కు రాజీనామా చేయమని ఉత్తరాలు రాస్తున్నారట. ఎరికేనా? ఇట్లా మా కడియం సిరియార్ సారు భయపడతాడని మంది అందరు అనుకోవద్దనే స్వయంగా మా చెయ్యి పార్టీ కార్యకర్తలుగా మేమే రాజీనామా చేయమని ఉత్తరాలు రాస్తాను. ఎరికేనా? అరే మన కడియం సిరియార్ సారు గడిచిన 10 ఏళ్ళల్లో చేసిన అభివృద్ధి చాలురా మళ్ళా గెలిచేటందుకు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఓట్లయితే గెలుతాడు సారు. గడిచిన 10 ఏళ్లలో కారు పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని జనాలను ఎట్లా ఓట్లు అడుగుతారే? అధికార చెయ్యి పార్టీలకు మారి ఈ 2 ఏళ్లలో కడియం సారు చేసిన అభివృద్ధి ఏంటి అనేది చూసి జనాలు ఓట్లేస్తారు. అది తెలుసుకో ముందుగాల. అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ ఏదైనా కూడా స్టేషన్ గణపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అయితే మా కడియం సిరియారు సారే కాదే. ఇక పార్టీ ముచ్చటంటావా? అయ్యో మా చెయ్యి పార్టీ గెలిచే 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడే మొత్తం ఎత్తిపోయినట్టు చేస్తాను. ఇంకా 3 ఏళ్ళ పొద్దున్నది ఆగరాదు, అప్పటి వరకు అభివృద్ధి చేయరా కారా. కానీ మన కడియం సిరియార్ సార్ రాజీనామా చేసి జనాలకు రావాలరా. కొత్తలనే నమ్మకం అయితే నాకు ఉన్నది, గెలుతాడు. ఏమంటావు? అవ్వా అధికారంలోకి వచ్చిన 100 రోజులనే 6 గ్యారెంటీలను అమలు పరుస్తుందని చెప్పింది కాదే మీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ 2 ఏళ్లు దగ్గర పడుతూనే ఉండే. వచ్చే 3 ఏళ్లల్లా ఏం పనులు చేస్తారు? జనాలల్లా ఎట్లా నమ్మకాన్ని నిలుపుకుంటారు చెప్పు. అరవో దుడ్డశవులదాన మా ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్కు అప్పటి వరకు ఎట్లా పావులు గదపాలో మొత్తం తెలుసు. జనాల దగ్గర నుంచి ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలో కూడా తెలుసు. ఇక నీ అసలు ఏతులు కొట్టేటోళ్ళు ఉంటారు చూసినావా,
వాళ్ళని అవసరం అయితే పండబెట్టి తొక్కి నార తీసి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాడు. లాగుళ్ళకు తొండలు చుర్రించుకుంటా కొడతాడు. ఎరికేనా మా సార్తో పెట్టుకోవద్దు మరి కారా. నువ్వు ఓట్లు అడిగినట్టు లేదు, ఏకంగా బెదిరించినట్టే ఉన్నదే ముసలోడా. జనాలతోని జర జాగ్రత్త మరి. మా జాగ్రత్త అటెంక ఛానల్ ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు ఏ వార్త పడితే ఆ వార్త చూపెట్టేది ఉంచే నీ సౌర వెంచుకలు కూడా తీసుకుపోయి పొయ్యిలేసి కౌరిత్తా అమ్మ ఏమనుకుంటానేమో. అరే మమ్మల్ని ప్రశ్నించే అంత ధైర్యం అని మీకు? ఇగో ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. మా ఈ జోకుడు వార్తలు కాదు ముసలోడా, జోర్దార్ వార్తలు. ప్రతిపక్ష పొల్లకు అధికార పార్టీలకు వత్తాసు పలికేటోళ్ళం కాదు. ఏ పార్టీ అధికారంలోన్నా ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళం, వాళ్ళ హక్కుల కొరకు నిలదీసి అడిగేటోళ్ళం. ఎరికేనా? అబ్బరి కొడుకు దీన్ని అనవసరంగా గెలికిందంట వారా. అరే నీ అన్న మనవరాలు కాబట్టి ఏదో మజాక్ చేసిండ్రా, నువ్వు బాగా పేలు కాబట్టి ఏమరా బుజ్జాయ్. నేను అట్లా పరాశకం అయినా కానీ నేను నిజంగా అంటున్నా నిన్ను. సరే సరే ఇగో నీ కడవ వార్తలు అయితే నువ్వు చదువుకో. నేను మా కడియం సిరియర్ సార్కు రాజీనామా చేయమని ఉత్తరం రాయాలి. చెప్పురా కడవ ముచ్చట్లేందో చెప్పు. కడియం శ్రీహరి సారు కారు పార్టీ తరపున పోటీ చేసిండు కాబట్టి స్టేషన్ గన్పురం ప్రజలు ఓట్లేసి గెలిపించిండట. ఇక ఇప్పుడు చేతి పార్టీలకు పోయిండు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని కడియం సార్కు ఓట్లేసిన కొంతమంది ఓటర్లు ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పుడైతే ఒక స్టేషన్ గన్పురంలోనే ఇట్లున్నది కానీ రేపట్ల మిగిలిన 9 నియోజకవర్గాలున్న ఓటర్లు సుతం గిసొంటి పని ముంగటేసుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏం కథనో చూడాలి మరిగా.